నమస్తే నేను దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దేశంలో యువత ఉద్యమం మొత్తంగా రాజకీయ వ్యవస్థలోని సరికొత్త ఆలోచనలు రేకెత్తించింది. అసలు ఈ ఉద్యమానికంటే చాన్నాళ్ల ముందే తమిళనాడులో వచ్చిన ఎన్నికల ఫలితం విజయ్ గెలుపును సరైన కోణంలో విశ్లేషిస్తే జంజీ మూడ్ ఎలా ఉందో అప్పుడే తెలిసిపోయేదనే చర్చ నడుస్తోంది. ఏతావాత యువతకు సంప్రదాయ పార్టీలపై ముఖం మొత్తిందని తేలిపోయింది. దీనికి తోడు సంక్లిష్టమైన వ్యవస్థలతోనూ విసిగిపోయారని వారి ఆగ్రహమే చెబుతోంది. అందుకే తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు నేతలు యువత కేంద్రంగా రాజకీయం చేసే పనులు పడ్డారు. దేశంలో యువత ఎప్పుడైనా వేగాన్ని కోరుకుంటుంది, మరింత పారదర్శక వ్యవస్థ ఉండాలని అడుగుతుంది. ఈ సంగతి ఎప్పటికప్పుడు విద్యార్థి ఉద్యమాల ద్వారా తెలుస్తూ ఉంటుంది. అయితే గత 3 దశాబ్దాలుగా విద్యార్థి ఉద్యమాలు లేకపోవడంతో యువత ఆలోచన ఎలా ఉందో ఢిల్లీ వీధుల్లోకి జంజీ వచ్చేదాకా ఎవ్వరికీ తెలియదు. కాకపోతే ఇంకా ముందే యువత నుంచి వచ్చిన సంకేతాన్ని ఎవరూ సరిగా అందిపుచ్చుకోలేదన్న చర్చ కూడా నడుస్తోంది. దేశంలో ఏ మార్పైనా యువతకే సాధ్యమవుతుంది. స్వాతంత్రోద్యమ కాలం నుంచి కాలానుగుణంగా యువత కదం తొక్కుతూనే ఉంది. తిరుగులేని పోరాటాలతో ఎప్పటికప్పుడు అనుకున్నది సాధించుకుంటూ వస్తోంది. కాకపోతే ప్రైవేటీకరణ తర్వాత కెరీర్పై ఫోకస్ పెట్టి ఉద్యమాలకు కాస్త విరామమిచ్చింది. దీంతో సంప్రదాయ పార్టీలన్నీ విద్యార్థి విభాగాలను నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం. అందుకే కొన్నాళ్లుగా ఎన్నికల మేనిఫెస్టోల్లోనూ యువతకు సంబంధించిన అంశాలు అలంకారప్రాయంగానే కనిపిస్తున్నాయి. వాటి అమలు గురించి నిలదీసేవారు లేకపోవటం లోటుగానే ఉంది. సరిగ్గా ఇలాంటి సమయంలో నీట్ లీకేజ్కు వ్యతిరేకంగా జరిగిన విద్యార్థుల నిరసన అన్ని పార్టీల్ని అప్రమత్తం చేసింది. యువతలో ఉద్యమ స్ఫూర్తి అలాగే ఉందని, పోరాటాలకు గ్యాప్ వచ్చిందే కానీ పోరాటం చేసే స్వభావంలో ఎలాంటి తేడా లేదని రుజువు చేసింది. అంతేకాదు, దేశంలో ఇకపై రాజకీయం ఎలా నడవాలో తామే నిర్దేశిస్తామన్న సంకేతాలు కూడా ఇచ్చింది. ఇక్కడ విద్యార్థి ఉద్యమాన్ని చూసే కోణంలో క్లారిటీ చాలా అవసరం. ఇదేదో నీట్ లీకేజ్కు వ్యతిరేకంగా వచ్చిన నిరసనగా పైకి కనిపిస్తున్నా నిజానికి అంతకు మించిన కారణాలు ఉన్నాయనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. దేశంలో నిరుద్యోగం, ఆర్థిక మాంద్యం, వ్యవస్థల నిర్లక్ష్యం ఇటువంటి సమస్యలతో యువత విసిగిపోయి ఉన్నారు. అలాగే సంప్రదాయ పార్టీలు హామీలివ్వటమే కానీ ఎలాంటి మార్పు తేవటం లేదని కూడా ఫిక్స్ అయ్యారు. అంతేకాదు, ఈ ఉద్యమానికి చాలా ముందే తమిళనాడులో జరిగిన ఎన్నికలు, అక్కడ విజయ్ గెలుపు జంజీ ఆలోచనా విధానాన్ని స్పష్టంగా ఆవిష్కరించాయి. అప్పటికీ మేధావులు, మీడియా మొత్తం విజయ్ అనుకూలతల గురించే ఎక్కువగా ప్రచారం చేసింది. కానీ విజయ్ గెలుపునకు కీలకంగా మారిన ఏకీకృతమైన యువత ఓటు బ్యాంకు గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడిప్పుడే ఢిల్లీ ఉద్యమ విజయం తర్వాత కొందరు తీరిగ్గా విజయ్ గెలుపును తాజాగా విశ్లేషించే పనిలో పడ్డారు. ఈ పరిశీలనలో ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగుచూశాయి. తమిళనాడులో 6 దశాబ్దాలుగా ద్రవిడ రాజకీయం, 2 పార్టీల కాలం చెల్లిన విధానాలు చూసి విసిగిన అక్కడి యువత అధిక శాతం విజయ్కు ఓటేసింది. దీంతో టీవీకే విజయం సాధించగలిగింది. దళపతి సీఎం కాగలిగారు. కానీ ఆ విషయాన్ని సరైన సమయంలో గ్రహించటంలో పార్టీలు, విశ్లేషకులతో పాటు మీడియా కూడా విఫలమైందనేది నిజం. ఏతావాత చాన్నాళ్లుగా గూడు కట్టుకున్న అసంతృప్తి, ఆగ్రహమే యువత తీవ్రంగా స్పందించడానికి దారితీశాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీనికి తోడు పార్టీలు కూడా యువత అంటే లెక్క లేకుండా వ్యవహరించడం కూడా వారిని ఆలోచనలో పడేసింది. దీనికి నీట్ లీకేజ్ రూపంలో సరైన ప్రాతిపదిక దొరకటంతో ఇక జంజీ వెల్లువను ఆపటం ఎవ్వరితరం కాలేదు. హస్తినకు వచ్చిన యువత కేవలం నిరసనలకే పరిమితం కాలేదు. వారు తమ ఆలోచనల్ని దేశ ప్రజలతో పంచుకున్నారు. అసలు మన దేశంలో ఎలా ఉండాలని రాజ్యాంగం నిర్దేశించిందో, ప్రస్తుత వ్యవస్థను మార్చటానికి ఏం చేయాలో కూడా చెప్పేసింది. ఏకంగా పాఠ్యపుస్తకాలలో ఉన్న వివరాలు చదివి వినిపిస్తూ యువత ఉదాహరణలతో సహా చెబుతుంటే దేశ ప్రజలంతా భావితరం ఆలోచనలకు తెగ ముచ్చటపడిపోయారు. ఈ పరిణామం సంప్రదాయ పార్టీలపై మరింత ఒత్తిడి పెంచింది. యువత చేసిన వీడియోలతో చాలామంది ప్రజలకు రాజకీయ నేతలు చెప్పేవి అవాస్తవాలని, ఇప్పటికీ దేశాన్ని బాగుచేయటం సాధ్యమేనన్న వాదనలో బలం ఉందని తెలిసింది. దీంతో కుల, మత, ప్రాంతాలకు అతీతంగా జనమంతా యువత వెనక నిలబడి వారి డిమాండ్లు తీర్చాలని గట్టిగా చెప్పారు. అందుకే వీరిని ఇలాగే వదిలేస్తే ఇంకా ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారాల్ని కూడా డిమాండ్ చేయొచ్చనే భయమే రాజకీయ వ్యవస్థలో కదలిక వచ్చేలా చేసింది. అలాగని ప్రతిపక్షాల్ని యువత వదల్లేదు. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన కర్తవ్యాన్ని విస్మరించినందుకు శిక్షగా తమ ఉద్యమాన్ని రాజకీయాలకు అతీతంగా నిర్వహించిన యువత తమ పోరాటం ఏ పార్టీకి వ్యతిరేకం కాదని, సరికొత్త రాజకీయం కోసమేనని ఎలుగెత్తి చాటింది. దీంతో కాస్త ఆలస్యమైనా జంజీ తమ పోరాట స్ఫూర్తితో నేతల కళ్లు తెరిపించారని దేశ ప్రజలందరూ ఏకగ్రీవంగా అభిప్రాయపడుతున్నారు.
తరం మారుతున్న కొద్దీ ఆలోచనల్లో మార్పులు రావటం సహజం. అందుకే యువతే దేశ భవితని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఇందుకు అనుగుణంగా తొలినాళ్ల నుంచి యువతను మచ్చిక చేసుకుంటూ వచ్చిన పార్టీలు అడపాదడపా వారి డిమాండ్లు కూడా నెరవేరుస్తూ వచ్చాయి. కానీ ఇటీవలి కాలంలో ఐటీ ఉద్యోగాల్ని యువతకు ఎరేసి వారిని సైలెంట్ చేయగలిగామని సంతోషపడుతున్న సంప్రదాయ పార్టీల్ని ఢిల్లీ ఉద్యమం ఉలిక్కిపడేలా చేసింది. ఇకపై యువతను మభ్యపెట్టడం కుదిరే విషయం కాదని, ఇప్పటికీ పద్ధతి మార్చుకోకపోతే భవిష్యత్తు ఉండదనే ఎరుక దాదాపుగా ప్రతి పార్టీకి వచ్చినట్టే కనిపిస్తోంది. అందుకే ఎవరి శక్తి మేరకు వారు యువత కేంద్రంగా రాజకీయాలు చేయటానికి పూనుకుంటున్నారు. ఒక తిరుగుబాటు జెండా, ఏ రాజకీయ పార్టీ అండా లేకుండా తిరుగుబాటు జెండా ఎగిరేసింది దేశ యువత. అది నీట్ అనేది కేవలం ఒక ట్రిగర్గా మాత్రమే పనికొచ్చింది తప్ప అంతకంటే ముందే పేరుకుపోయిన అసహనం. ఇది దేశ యువతలో నిండి ఉన్న నిరాశ, నిస్పృహ, దేశంలోని పరిస్థితుల పట్ల వారికి ఉన్న అవగాహనకు నిదర్శనం. ఇది అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఇది ఒక తప్పనిసరైన అర్థం చేసుకోవాల్సిన, ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన ఒక సందర్భం. రాజకీయ వ్యవస్థలు ఎప్పటికప్పుడు రాజకీయం అనేది నిశ్చలంగా ఉండదు, చలనశీలంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు డైనమిక్గా పరిస్థితికి అనుకూలంగా మనం కూడా మారుతూ ఉండాలి. వాళ్ళ పిల్లల్లో ఒక నిరాశ, నిస్పృహ ఉంది, అది వాస్తవం. కాబట్టి దాన్ని అర్థం చేసుకుని మనం కూడా పిల్లలు ఏం కోరుకుంటున్నారో వాళ్ళ మనోభావాలంటే వాటిని గౌరవిస్తే ఇబ్బంది. గతంలోనూ దేశంలో యువత ఉద్యమాలు చేశారు, డిమాండ్లు సాధించుకున్నారు. అప్పట్లో సమస్యలపై గళమెత్తినా పరిష్కారాలు ప్రభుత్వాలకే వదిలేసే పోకడ ఉండేది. కానీ జెన్జీ మాత్రం సర్కారుకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. ప్రస్తుతం వ్యవస్థలో ఎక్కడ తప్పు జరుగుతోందో చెప్పడంతో పాటు ఏం చేస్తే సరైన ఫలితం వస్తుందో కూడా వివరిస్తోంది. తద్వారా జస్ట్ మేం చెప్పింది చేయండి చాలు, మార్పు దానంతటా అదే వస్తుందని పిలుపునిస్తోంది. మొన్నటికి మొన్న జంతర్ మంతర్ దగ్గర పోగైన యువత మొత్తం మేం పదవులు అడగటం లేదు, అధికారంలో భాగస్వామ్యం అడగటం లేదు, మా సమస్యలు పరిష్కరించండి, వ్యవస్థల ప్రక్షాళన చెయ్యండని గట్టిగా నినదించారు. నిస్వార్థమైన ఈ యువత కోరికే బలమైన ఆశయంగా మారి ప్రభుత్వాన్ని కదిలించింది. ఇది పైకి కనిపించిన పరిణామం. కానీ ఇదే ఆశయం తెర వెనక మొత్తంగా దేశ రాజకీయ వ్యవస్థనే గట్టిగా కుదిపేసింది. సాధారణంగా భూమి లోపల పలకాల కదలికల్లో మార్పుల కారణంగా భూకంపం వస్తుంది. ఇప్పుడు యువత ఆలోచనల్లో వచ్చిన మార్పుల వేగం కారణంగా దేశంలో రాజకీయ భూకంపం వచ్చి సరికొత్త రాజకీయానికి బాటలు పడుతుందనే చర్చ జరుగుతోంది. ఢిల్లీలో యువత ఉద్యమం తర్వాత రాజకీయ పార్టీలన్నీ అప్రమత్తమయ్యాయి. కొన్నాళ్లుగా మర్చిపోయిన యువత అంశాన్ని హైలైట్ చేసే పనులు పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రధాన పార్టీలు ఇప్పుడు జంజీ రాజకీయం మొదలుపెట్టారు. దేశ రాజకీయాల్లో వచ్చే మార్పుల్ని వేగంగా పసికట్టడంలో తెలుగు రాష్ట్రాల్లో సంప్రదాయ పార్టీలు ఆరితేరాయి. ఆ మాటకొస్తే ఎప్పటికప్పుడు రాజకీయాల్లో కొత్త ట్రెండ్కు తెరలేపటం కూడా వీటికి అలవాటే. కాకపోతే మిగతా పార్టీలతో పాటే మన తెలుగు రాష్ట్రాల పార్టీలు కూడా కొన్నాళ్లుగా యువతలో గూడు కడుతున్న అసంతృప్తిని తెలుసుకోవటంలో విఫలమయ్యాయి. ఇప్పుడు ఢిల్లీ ఉద్యమం తర్వాత జెన్జీ ఆలోచనల గురించి చూచాయిగా తెలియటంతో అర్జెంటుగా తమ రాజకీయ వ్యూహాలు పునఃసమీక్షించుకునే పనిలో పడ్డాయి. పనిలో పనిగా యువత కేంద్రంగా రాజకీయం చేస్తామని ప్రకటించాయి. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా అగ్రనేతలు తమ రోజువారీ కార్యకలాపాలలో యువత భాగస్వామ్యం ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నీట్ మృతులకు నివాళిగా హైదరాబాద్లో జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో యువతతో కలిసి పాలు పంచుకున్నారు. అలాగే జంజీలతో కలిసి ఫుట్బాల్ మ్యాచ్లు చూడటం, వాళ్లకు జర్మన్ భాష నేర్పటం, మెస్సీని హైదరాబాద్ తీసుకురావటం లాంటి పనులు చేస్తున్నారు. అంతేకాదు ప్రజాప్రతినిధుల కనీస అర్హత వయస్సును కూడా తగ్గించాలనే ప్రతిపాదన కూడా పెట్టారు. తద్వారా జంజీ రాజకీయంలో కాంగ్రెస్ ముందుందని చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ విషయానికొస్తే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్లో నిరుద్యోగుల ధర్నాలో పాల్గొన్నారు. ప్రభుత్వాలు యువత ఆకాంక్షల్ని గుర్తించాలని డిమాండ్ చేశారు. అంతటితో ఆగకుండా జంజీలతో మీటింగులు, వాళ్లతో భోజనాలు, జిమ్ ప్రాక్టీసులు కూడా చేస్తున్నారు కేటీఆర్. తద్వారా యువత కేంద్రంగా రాజకీయం చేయటంలో తామెక్కడా వెనకబడలేదని చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అటు ఏపీలోనూ సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ పోటాపోటీగా యువతతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు ఓ అడుగు ముందుకేసి తానే అసలైన జంజీ అంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగులు పెడుతూ విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. అదే సమయంలో పార్టీలోనూ యువతకు పెద్దపీట వేస్తామని చెబుతున్నారు. జగన్ కూడా కొద్ది రోజుల క్రితమే డిఎస్సి అభ్యర్థులతో సమావేశమై డిఎస్సితో పాటు యువత సమస్యలపై చర్చించారు. తేడా వస్తే ఏపీలో కూడా కాక్రోచులు లేస్తాయని గతంలోనే హెచ్చరించారు. ఇక ముందు కూడా జంజీ కేంద్రంగా రాజకీయం చేస్తామనే సంకేతాలిచ్చారు. ఇక్కడ ఏపీ అయినా తెలంగాణ అయినా ప్రధాన పార్టీల ఎజెండా ఒక్కటే,
దేశవ్యాప్తంగా యువ రాజకీయం కదం తొక్కుతున్న తరుణంలో మార్పును తాము కూడా అందిపుచ్చుకోవాలి అన్నదే. అలాగే తమ విధానాలపై యువతలో అసంతృప్తి రాకుండా ముందే జంజీకి అనుకూలమైన విధానాలతో వారిని ఆకట్టుకోవాలని చూస్తున్నాయి. అందుకే అగ్రనేతలు యువతపై ఫోకస్ పెట్టి తమ కార్యకలాపాలు మార్చుకుంటున్నారు. తద్వారా జంజీతో పాటు వారి తల్లిదండ్రుల ఓట్లను టార్గెట్ చేస్తున్నారు. ఇలా స్వామి కార్యంతో పాటు స్వకార్యము నెరవేరేలా రాజకీయ ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల చరిత్రలో యువతకు పెద్దపీట వేసిన సందర్భాలను జంజీకి గుర్తు చేస్తున్నారు. అవసరమైతే జంజీకి రాజకీయ ప్రోత్సాహం అందించడంలో మిగతా పార్టీలన్నింటికన్నా ఎక్కువ చొరవే తీసుకుంటున్నామని హామీలిచ్చేస్తున్నారు. మరికొందరు నేతలైతే వచ్చే ఎన్నికలు యువత చుట్టే తిరుగుతాయని జోస్యాలు చెబుతున్నారు. ఇప్పట్నుంచి ఎన్నికల వరకు జంజీని అంటిపెట్టుకుని రాజకీయం చేయాలని క్యాడర్కు హితబోధ చేస్తున్నాయి. స్వయంగా ప్రధాని మోడీనే ఇన్స్టా వీడియోలతో యువతతో టచ్లో ఉండాలని కేంద్ర మంత్రులకు సూచించటాన్ని ఉదాహరణగా చూపిస్తున్నాయి. ఆ మాటకొస్తే ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో పార్టీలకు యాక్టివ్ సోషల్ మీడియా వింగులున్నాయి. కాకపోతే ఇప్పటివరకు ఆయా వింగ్స్ రాజకీయ రొచ్చుకే ప్రాధాన్యమిచ్చాయని, ఇకపై వ్యూహం మార్చి యువతను సూదంటురాయిలా ఆకర్షించే ప్లాన్స్ రూపొందించాలని నేతలు సూచిస్తున్నారు. ఇందుకోసం సరికొత్త వ్యూహాలు, నినాదాలు కూడా అవసరమని చెబుతున్నారు. ఏం చేసైనా సరే యువత ఓట్లన్నీ తమ పార్టీకే పడేలా చూడాలని అగ్రనేతలంతా కాలికి బలపాలు కట్టుకుని తిరుగుతున్నారు. మొన్నటి బీహార్ ఎన్నికల దాకా మహిళా ఓట్లే ఎన్నికల్లో విజయానికి తురుపుముక్కగా ఉపయోగపడ్డాయి. ఇప్పుడు ఢిల్లీ ఉద్యమం తర్వాత కొన్నాళ్లపాటు యువత ఓట్లే గెలుపుకు ఇంధనమవుతాయని, దీనికి విజయ్ గెలుపుతోనే బీజం పడిందని సంప్రదాయ పార్టీలన్నీ ఆలస్యంగా గుర్తించాయి. అందుకే ఇక వ్యూహరచనలో వేగం పెంచి జంజీ స్పీడుకు తగ్గట్టుగా పనిచేయక తప్పదనే నిర్ధారణకొచ్చాయి. ఎవరేమనుకున్నా ఒకటి మాత్రం నిజం, ప్రస్తుతం రాజకీయాల్లో యువత, వారికి సంబంధించిన అంశాలే కీలకంగా మారాయి. ఇప్పటికిప్పుడు ఈ పరిస్థితిని మార్చడం ఎవరితరం కాదు. కాబట్టి అన్ని పార్టీలు యువహో అనక తప్పని స్థితి వచ్చేసింది. కాకపోతే ఊరికే అలా అంటే సరిపోతుందా? జంజీని బుట్టలో వేయటానికి ఎలాంటి వ్యూహరచన, కార్యాచరణ ప్రణాళిక ఉండాలనే విషయంపైనే పార్టీలన్నీ వర్క్ చేస్తున్నాయి. మొదటిగా పెండింగ్లో ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యం ఇవ్వాలని సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నాయి. ఆ తర్వాత యువతకు సంబంధించి పెండింగ్ హామీల అమలుపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. ఆ తర్వాత కొత్తగా జంజీకి హామీలివ్వటంతో పాటు దానికి చిత్తశుద్ధితో కట్టుబడతామని యువతకు నమ్మకం కలిగించాలని ఫిక్స్ అయ్యారు. ఇక్కడి వరకు అన్ని పార్టీలు చేస్తాయి. కాకపోతే ఆ తర్వాత వేసే ఒక్క అడుగే పార్టీల్ని జంజీకి చేరువ చేస్తుంది. ఆ ఒక్క అడుగే యువత విషయంలో పార్టీల అంకిత భావానికి అగ్నిపరీక్ష పెడుతుంది. అలాగే యువతను ఆకట్టుకోవటం మిగతా వర్గాల్ని బుట్టలో వేసినంత తేలిక కాదనేది ఇప్పటికే తేలిన వాస్తవం. అందుకే జంజీని ఆషామాషీగా తీసుకుంటే అనుకున్న ఫలితం రాకపోగా అసలుకు ఎసరు వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదనే ఎరుకతో పనిచేసే పార్టీలే అంతిమ విజయం సాధిస్తాయనే అభిప్రాయాలు ఉన్నాయి. మొత్తం మీద దేశంలో రాజకీయం మార్చడం తమకు సాధ్యమేనని యువత నిరూపించింది. కాకపోతే చిత్తశుద్ధితో కాకుండా పైపై మెరుగులు చూసి మోసపోతారు అనుకుంటే మాత్రం భ్రమేనని కూడా జంజీ హెచ్చరిస్తోంది. పార్టీలు ఏం చేసినా, ఎలాంటి రాజకీయం చేసినా అంతిమంగా ఎవరికి లబ్ధి చేకూరుస్తున్నారో తమకు తెలుసునని సంకేతాలిస్తోంది. ఇప్పటిదాకా దేశంలో నడిచిన రాజకీయం ఓ ఎత్తైతే ఇక నుంచి యువత నడిపించే రాజకీయం మరోలా ఉంటుందనే విషయాన్ని చెప్పటానికి మొన్నటి ఢిల్లీ ఉద్యమం కేవలం ట్రైలర్ మాత్రమే. అంతేకాదు, దేశంలో అడగటానికి ఎవ్వరూ లేరు, తమను ఎవ్వరూ ఏం చేయలేరు అనే భ్రమలో రాజకీయ వ్యవస్థ ఉన్నప్పుడల్లా నేతల కళ్ళు తెరిపించటానికి, దేశ ప్రజల్ని మేల్కొలపటానికి తామెప్పుడూ సిద్ధంగానే ఉంటామని జంజీ ఎలుగెత్తి చాటిన అరుదైన సందర్భమది. మొదట్లో విద్యార్థి ఉద్యమాన్ని అంతా లైట్ తీసుకున్న మాట వాస్తవం. ఏదో ఉడుకునెత్తురు ఉన్నవాళ్లు 4 రోజులు గొంతులు పోయేలా అరిచి వారే వెనక్కిపోతారనుకున్నారు. ఇక క్రమశిక్షణ విషయంలో అయితే జంజీకి అత్యవసర మార్కులు కూడా వెయ్యలేదు. కానీ ఆ అంచనాలన్నీ తప్పని జంజీ రుజువు చేసింది. 40 నిమిషాల క్లాసులో సైలెంట్గా ఉండలేని వేలాది మంది విద్యార్థులు ఢిల్లీ నడివీధుల్లో కట్టుతప్పని క్రమశిక్షణ పాటించి ఔరా అనిపించారు. కాలేజీల్లో క్లాసులు వినే విద్యార్థులు దేశ రాజధానిలో నేతలకే క్లాసులు తీసుకున్నారు. పరిపాలన అంటే ఏంటో, రాజకీయం ఎలా చేయాలో, ఏ వ్యవస్థలో ఎక్కడ తప్పు జరుగుతోందో ఉదాహరణలతో సహా విద్యార్థులు చెప్పిన తీరు యువతకు ఏదీ పట్టదనే సంప్రదాయ పార్టీల ఆలోచనకు తూట్లు పొడిచింది. అలాగని ఢిల్లీ వచ్చిన యువతలో కొందరికే అవగాహనుంది, మిగతా వారు ఫాలోవర్లు మాత్రమే అనటానికి లేదు. ఎందుకంటే ఉద్యమంలో ఎవరిని కదిలించినా వారి అవగాహన స్థాయేంటో ఇట్టే అర్థమైపోయింది. అంతేకాదు, రాజకీయ నేతలు ఎలా ఏ కోణంలో దేశ ప్రజల్ని మభ్యపెడుతున్నారో విద్యార్థులు గుక్క తిప్పుకోకుండా ఉపన్యాసాలు చెప్పారు.
ఈ ఉపన్యాసాలు ఏ ఒక్కటి పూర్తిగా విన్నా నేతలకు నిద్రపట్టని దుస్థితి ఉంటుందంటే అతిశయోక్తి కానే కాదు. తద్వారా ప్రస్తుత జంజీకి ప్రత్యేకంగా ఎలాంటి శిక్షణ అక్కర్లేదని, ఇప్పటికే దేశంలో సమస్యల పరిష్కారానికి అత్యుత్తమ తరుణోపాయాలతో సిద్ధంగా ఉందని తేలిపోయింది. ఏతావాత ఇప్పటి యువత సమస్యలకు ఇన్స్టంట్ పరిష్కారం కోరుకోవటమే కాదు, స్వయంగా చూపిస్తోంది. దీంతో రాజకీయ వ్యవస్థకు గతంలో మాదిరిగా సమయం తీసుకుని నింపాదిగా పనిచేసే వెసులుబాటు లేకుండా పోయింది. అందుకే ముసుగు తన్ని పడుకున్న నేతలు కూడా ఉరుకుల పరుగుల మీద జంజీ దగ్గరకు వస్తున్నారు. ఎవరికి వారే యువతకు అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితిని కొద్ది రోజుల క్రితం ఎవరూ కల్లో కూడా ఊహించలేదు. కానీ కదం తొక్కిన యువత కేవలం కొన్ని రోజుల వ్యవధిలో దేశంలో రాజకీయ పార్టీలు, నేతల ఆలోచనల్ని మార్చేయగలమని ఆచరణాత్మకంగా నిరూపించింది. ఈ పరిణామం తర్వాత ఇక ముందెవ్వరూ యువతను తక్కువ అంచనా వేసే సాహసం చేయకపోవచ్చు. జంజీ గురించి తేలికగా మాట్లాడే నోళ్లు ఆటోమేటిక్గా మూతపడతాయి. యువత ఉద్యమాలకు దూరంగా ఉన్నంత మాత్రాన ఉద్యమ స్ఫూర్తి అడుగంటినట్టు కాదని రాజకీయ వ్యవస్థకు బలంగా చాటి చెప్పారు విద్యార్థులు. ప్రస్తుతానికి నీట్ గురించి ఆమూలాగ్రం చర్చపెట్టిన జంజీ రేపొద్దున మరిన్ని సమస్యలపై ఇలాగే సమగ్ర చర్చలతో ప్రభుత్వాల్ని, పార్టీల్ని ఇరుకున పెట్టే రోజులు ఎంతో దూరంలో లేవనే అంచనాలు ఉన్నాయి. ఈ ప్రమాదాన్ని గ్రహించే యువతలో అసంతృప్తి, ఆగ్రహంగా మారి ఉద్యమ రూపం తీసుకోకముందే అలర్ట్ అవుతున్నాయి. అందుకే అగ్రనేతలు అదే పనిగా తమ కేడర్కు నూరిపోస్తున్నారు. యువత ఏ చిన్న అంశం లేవనెత్తినా దాన్ని ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలని, నిర్లక్ష్యానికి తావివద్దని హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో యువతకిచ్చిన హామీల విషయంలో ఎప్పటికప్పుడు స్టేటస్ రిపోర్ట్ను జంజీతో పంచుకోవాలని, అవసరమైతే వారి సలహాలు కూడా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే కొన్నాళ్లుగా అసలు యువతను పూర్తిగా మర్చిపోయిన పార్టీలు విపరీతంగా మదనపడుతున్నాయి. ఇక అంతంత మాత్రంగా యూత్ను పట్టించుకున్న పార్టీలు తక్షణ నష్ట నివారణా చర్యలకు దిగాయి. మరోవైపు ఇప్పటికే అంతో ఇంతో జంజీని ఆదరిస్తున్న పార్టీలు తాము ఓ అడుగు ముందే ఉన్నందుకు సంతోషపడుతూనే తమ ఆధిపత్యం సుస్థిరం చేసుకునే దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎవరికి వారే యువత నిర్దేశించిన పరుగు పందెంలో విజేతగా నిలవాలని తపన పడుతున్నారు. అందుకోసమే తగిన కసరత్తులు చేస్తున్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే అన్ని పార్టీల్లోనూ త్వరలో కొత్తగా జంజీ వింగులు, జంజీ వ్యూహకర్తలు, సలహాదారులు పుట్టుకొచ్చే అవకాశాలు కొట్టిపారేయలేమంటున్నారు. ఇక్కడ యువత అంటే కేవలం వయస్సును మాత్రమే జంజీ పరిగణలోకి తీసుకునే పరిస్థితి లేదు. వయస్సు కంటే ఆలోచనలకే తాము ప్రాధాన్యత ఇస్తామని జంజీ ఇప్పటికే ఢిల్లీలో ఎలుగెత్తి చాటింది. ఉద్యమంలో జంజీ ఎక్కడా నేతల వయస్సు ప్రస్తావన లేదు. కేవలం వ్యవస్థల ప్రక్షాళన, అందుకు తీసుకోవాల్సిన చర్యలపైనే పూర్తిగా ఫోకస్ పెట్టింది. తద్వారా అనవసర చర్చలు, రచ్చలతో టైం వేస్ట్ చేసే ప్లాన్లు పనిచేయబోవని ముందే హెచ్చరికలు జారీ చేసింది. మొత్తం మీద ఈ దేశపు భవిష్యత్తు జంజీ చేతిలో భద్రంగా ఉందని తేలిపోయింది. మిగతా వర్గాలన్నీ మెరుగైన విధానాలు పాటించే పార్టీ కోసం చూస్తుంటే యువత మాత్రం టోటల్గా రాజకీయాన్నే మార్చేసే కొత్త యజ్ఞానికి శ్రీకారం చుట్టింది. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అన్నట్టుగా దేశ రాజధానిలోనే తమ పోరాట స్ఫూర్తిని శాంపిల్ చూపించిన జంజీ తద్వారా ఒక్క ఆందోళనతో దేశం మొత్తం దృష్టి తమపై కేంద్రీకృతమయ్యేలా చేసుకుంది. అసలు యువత ఉద్యమం చేసిన తీరే ఇంతవరకు సంప్రదాయ పార్టీలకు అంతుచిక్కటం లేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఈ ఉద్యమానికి ఓ నాయకుడు లేడు, ఓ పార్టీ మద్దతు లేదు, పట్టుమని 10 మంది సభ్యులున్న ఏ సంఘం కూడా ఉద్యమ బాటలో లేదు. కేవలం ఆన్లైన్లో మొదలైన ఉద్యమం ఈ స్థాయిలో బొద్దింకల దండయాత్రగా మారటం స్వతంత్ర భారత చరిత్రలో రాజకీయ వ్యవస్థకు అరుదైన అనుభవం అనటంలో సందేహం లేదు. ఇప్పటిదాకా ఎన్నో విద్యార్థి ఉద్యమాలు చేసిన నేతలు కూడా ఈ ఉద్యమాన్ని చూసి బాగా కంగారు పడటానికి అసలు కారణం ఇదే. అంతేకాదు, రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త పద్ధతుల్లో యువత ఉద్యమించే సూచనలు కూడా వారిని కుదురుగా ఉండనివ్వటం లేదు. దీనికి తోడు యువతతో డీలింగ్ అంటే 2 వైపులా పదునైన కత్తిలాంటిది. అందుకే అనుకున్న ఫలితం రాకపోయినా నష్టం లేదు, కానీ ఉన్న రాజకీయ బలం పోకుండా చూసుకోవటం ముఖ్యమనే కోణంలోనూ పార్టీలు ఆలోచిస్తున్నాయి.